హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ అప్డేట్ మనకు తెలంగాణ ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అసలు ఎన్ని ఉద్యోగాలకు ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది, ఏ విధంగా భర్తీ చేస్తారనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి జాబ్ అప్డేట్ ఇమీడియట్లీ డైలీ మీకైతే తెలుస్తూ ఉంటాయి. ఓకేనా? ఏదో పర్సనల్గా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ ఛానల్ పక్కన బ్లూ కలర్లో జాయిన్ బటన్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో డైరెక్ట్ అయితే వీడియోలు చూద్దాం. మరి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మరి ఇవి ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు, ఏ విధంగా అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో చూడొచ్చు, మనకు సమ్మె విరమణ సమయంలో అంగీకరించినటువంటి డిమాండ్లను సర్కార్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంది. సో ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులు ఇచ్చినటువంటి డిమాండ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారుల కమిటీ అయితే పరిశీలిస్తుంది. వాటి అమలుకు అవసర అవసరమైనటువంటి పాలనా అనుమతులు కూడా జారీ చేస్తుంది. అంటే వీళ్ళు సమ్మె సమయంలో కొన్ని డిమాండ్లను అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, మనకు ఆర్టీసీ కార్మికులు. సో దానికి సంబంధించి అయితే మరి అందులో ఉన్నటువంటి డిమాండ్స్ ఏమున్నాయి, మరి అవి అందులో ఇది కూడా అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నట్టున్నాయి. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చూద్దాం. వీళ్ళు ఏం అడిగారు, ప్రభుత్వం నుంచి ఏం గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేది కూడా. సో తాజాగా ఆర్టీసీలో మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే అనుమతి ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. సో కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఫైల్ను పరిశీలించినటువంటి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి బుధవారం ఆర్టీసీ భవన్కి అయితే పంపించడం అయితే జరిగింది. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 130 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది. సో గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ మనకు ఆ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉందట ఈ యొక్క ఫైలు, జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫైలు. సో రీసెంట్లీ దీని ప్రభుత్వం అయితే మనకు అనుమతి ఇచ్చిందంటే ఆ ముద్ర వేయడం జరిగింది. సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 130 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయంట. సో ఈ పోస్టుల భర్తీకి అయితే సంస్థ యాజమాన్యం అయితే మరి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి అయితే మరి యాజమాన్యం చర్యలు అయితే చేపట్టిందని చెప్పేసి మనకైతే ఇక్కడ తెలియమైతే జరుగుతూ ఉంది. బట్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ కానీ మరి ఎప్పుడు భర్తీ చేస్తారు, ఏ విధంగా అనేది కూడా మనకి ఇంకా రావాల్సి ఉంది. ఆ డాటా మాత్రం, ఆ డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంది అప్డేట్. అది రాగానే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులకు ఈ పోస్టుల్లో అవకాశం కల్పించేటువంటి అంశాన్ని కూడా సంస్థ ఎండి నాగిరెడ్డి గారు అయితే మనకు పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ మనకు ఆర్టీసీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇతర ఉద్యోగులు ఫస్ట్ ఈ పోస్టులో అవకాశం కల్పించేటువంటి అయితే అవకాశాన్ని అయితే అంశాన్ని అయితే పరిశీలిస్తారట. ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారట ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. అది పరిశీలిస్తున్నట్టున్నారు, అది ఇంకా క్లారిటీ అయితే రాలేదు మరి. సో మరి ఈ 130 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను మరి ఇన్ సర్వీస్ అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి భర్తీ చేస్తారా, మరి సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా అనేది ఇంకా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్గా అయితే మనకు 130 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ప్రభుత్వం అనుమతించింది. సో మరి దీనికి సంబంధించి మనకు క్లారిటీ నోటిఫికేషన్ వస్తేనే తెలుస్తుంది. మరి ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళతో భర్తీ చేస్తారా క్వాలిఫికేషన్ ఉంటే, లేదనుకుంటే సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళని తీసుకుంటారా అనేది కూడా మనకు కూడా తెలియాలి. సో వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ అనమాట. అప్పుడు ఇచ్చినటువంటి డిమాండ్లలో ఇది ఒకటి అనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి అడిగితే అప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు దాన్ని ఆమోద ముద్ర వేయడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే మనకు అఫీషియల్గా రావాల్సి ఉంది. బట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది, ప్రభుత్వం అయితే ఆమోద ముద్ర వేసింది. మరి సంస్థ అనేది మనకు ఏ విధంగా భర్తీ చేస్తుంది ఆర్టీసీ అనేది చూడాలి. మరి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటారా కొత్త వాళ్ళని, లేదనుకుంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో భర్తీ చేస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు ఆర్టీసీలో అయితే 130 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే మనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎనీ అప్డేట్, ఏమైనా నోటిఫికేషన్ రాగానే మీకైతే అప్డేట్ ఇస్తా. ఒకవేళ మనకు ఛాన్స్ వస్తే నోటిఫికేషన్ ఇస్తే అప్లికేషన్ చేయడానికి అయితే రెడీగా ఉండండి. ఓకే? ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా పేజ్ని లైక్ కొట్టి ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్.